వెల్కమ్ టు దమ్మూస్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది ఒక హెల్తీ అయిన డిష్ అనమాట. అది క్యారెట్ ఖీర్ అన్నమాట. ఇది చిన్న వయసులోంచి ముసలి వరకు అందరూ ట్రై చేయొచ్చు. స్టవ్ అంటించుకోండి, ఒక ప్యాన్లో పెట్టుకోండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఎంత మనం నెయ్యి వేసుకుంటామో అంత టేస్ట్ ఉంటుంది. మనం ఆల్రెడీ తరుగుకున్న క్యారెట్ ఉంది, అది దీంట్లో కలుపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా బాయిల్ చేసిన పాలను కలుపుకుందాం. నేను పాలని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. నేను 200 గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాను, 200 ml పాలు తీసుకున్నాను. ఖీర్ అంటేనే పాయసం లాగా అనమాట. మనం నార్మల్గా సేమియా పాయసం చూస్తుంటాము, జవ్వరిస్తో ఒక పాయసం చూస్తుంటాం. ఈ క్యారెట్తో పాయసం అనేది పిల్లలకు బాగా నచ్చుతుంది. క్యారెట్ అంటే చాలామంది చిన్నపిల్లలు వద్దు అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రూపంలో మనం ఒక పాయసం లాగా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఒక్క స్పూన్ కూడా వదిలిపెట్టరు. నార్మల్గా క్యారెట్ అంటేనే కొద్దిగా స్వీట్ ఉంటుంది, అది కాకుండా మనం షుగర్ యాడ్ చేసినాం. ఇది కాకుండా మనం ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయబోతున్నాం. నార్మల్గా షాప్స్లో కండెన్స్ మిల్క్ అంటే దొరుకుతుందన్నమాట. అది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం ఇందులో. నేను ముందే చెప్పినప్పుడు ఈ ఖీర్ చాలా హెల్తీ అనమాట. చిన్నపిల్లలు అస్సలు వదలరు. ఇందులో స్మెల్ బాగా రావడం కోసం ఏలక్కల పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే చాలా యాడ్ చేసామంటే రోజ్ వాటర్ స్మెల్ మాత్రమే దీంట్లో ఉంటుంది. అందులో లైట్గా యాడ్ చేసుకుందాం. మన క్యారెట్ ఖీర్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ టు సర్వ్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టిన క్యాష్యూ నట్స్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఎందుకంటే నార్మల్గా పాయసం అంటేనే మనం క్యాష్యూ నట్స్ వేసుకుందాము. అది కాకుండా మనం వచ్చేసి ద్రాక్షలు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వావ్, సూపర్గా ఉంది మన క్యారెట్. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ క్యాష్యూ నట్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు లైట్గా చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఇంకా బాగా నచ్చేటట్టు ఆ బాదం, క్యాష్యూ నట్స్, మన క్యారెట్ ఖీర్ రెడీ. ఈరోజు మనం చూడబోయే డిష్ క్యారెట్ ఖీర్. చాలా హెల్తీ అనే డిష్ అనమాట. చిన్నపిల్లలు అయితే అసలు ఒక స్పూన్ కూడా వదిలిపెట్టరు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ డిష్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. I'm going to make today a very famous and a very traditional vegetarian item which is called enna katrika. Katrika means is brinjal. Very famous, and you will see in almost every home in Tamil Nadu. This item is made in different formats, and I'm going to make a very exclusive enna katrika for you. ఈరోజు మనం తమిళనాడు ఫేమస్ ఎన్నై కత్తిరిక కుళంబు అంటారు. మన ఊర్లో దీన్ని గుత్తొంకాయ కూర అంటారు. ఈ వంకాయ కూరని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టేస్ట్ వాళ్ళ టేస్ట్కి తగినట్టు చేస్తారు. ఇప్పుడు నేను తమిళనాడు స్పెషల్ ఎన్నై కత్తిరిక కుళంబు ఎలా చేయాలో చూపిస్తాను. చిన్న చిన్న వంకాయలను తీసుకోండి, దాన్ని సరిసగంగా కట్ చేసుకోండి. ఇలా సరిసగంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వంకాయలను మంచినీళ్ళలో నానబెట్టుకోండి. ప్యాన్ తీసుకోండి, నూనె కొద్దిగా పోసుకోండి. నూనె వేడెక్కగానే మనం క్లీన్ చేసుకున్న వంకాయలని ఫ్రై చేసుకుందాం. షాలో ఫ్రై చేసుకుందాం. ఈ నూనె వంకాయలని బాగా లైట్గా ఫ్రై చేసుకుని దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఆ ప్యాన్లో ఉన్న ఆయిల్లోనే కాస్త చిన్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, కట్ చేసుకున్న అల్లం,
గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోలు దీనిలో యాడ్ చేసుకుందాం. ఒక చిటికెడు పసుపు పొడి వేసుకుందాం. 2 స్పూన్ల కారపొడి వేసుకుందాం. ధనియాల పొడి 2.5 స్పూన్ వేసుకుందాం. దీన్ని బాగా ఫ్రై చేయండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గ్రేవీని కొద్దిగా ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా లైట్గా నీళ్లు కలుపుకొని మిక్సీ జార్ని బాగా ఫైన్ గ్రేవీగా కొట్టుకుందాం. ఇంకో పక్క ఒక ప్యాన్ తీసుకుందాం. ఆ ప్యాన్లో లైట్గా ఆయిల్ తీసుకుందాం. కొద్దిగా ఆవాలు వేసుకుందాం. కొద్దిగా శనగలు వేసుకుందాం. కరివేపాకు వేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఆ చిన్న ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ జార్లో కొట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. తమిళనాడు ఎన్నెయ్ కత్రిక కుళంబు అనేది దీంట్లోనే డిఫరెన్స్ కనబడుతుంది. ఆంధ్రాకి కానీ మిగతా స్టేట్లకు కానీ ఏం డిఫరెన్స్ అంటే ఈ గ్రేవీ స్పెషల్గా ఉంటుంది అనమాట. ఈ గ్రేవీతో ఆ వంకాయ కలిసి మనం తిన్నామంటే ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు దీంట్లో కలుపుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసి ఫ్రై చేద్దాం. ఆల్మోస్ట్ మన డిష్ పూర్తయింది. చింతపండు పులుసు కలుపుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకుందాం. కొద్దిగా నీళ్లు కలుపుకొని ఈ మసాలా వాసన అంతా పోయి ఇప్పుడు ఆ డిష్లో నుంచి నూనె బయట తేలుతుంది అనమాట. పైకి తేలిందంటే మన డిష్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర దీంట్లో వేసి బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే తమిళనాడు ఎన్నెయ్ కత్రిక కుళంబు రెడీ టు టేస్ట్. ఎన్నెయ్ కత్రిక కుళంబు రెడీ అయిపోయింది. మీరు ఇలాంటి డిష్ రెగ్యులర్గా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దమ్మూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. I'm going to make today mutton kola unda kolambu. This is again a very famous dish from the region called Madurai. And normally mutton kola urandai is taken as a snacks, but I'm showing you in the form of a gravy. So this is called mutton kola urandai kolambu. మటన్ కోలా ఉరుండే ఈ డిష్ నాకు తెలిసి తమిళనాడులో తప్ప ఇంకెక్కడ నేను చూడలేదు. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందులో మటన్ కీమా వేసుకుందాం. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం. తురిమిన కొబ్బరికాయ, చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, చిన్నగా కట్ చేసుకున్న కొత్తమల్లి, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పట్ట కొద్దిగా వేసుకుందాం. లవంగం కొద్దిగా వేసుకుందాం. ఏలకలు కొద్దిగా వేసుకుందాం. అన్నాచిప్పు ఒకటి వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు ఫుల్గా వేసుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్,
టొమాటో ప్యూరీ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఈ టొమాటో ప్యూరీ టొమాటో నుంచి ఆ గుజ్జును తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను నేను. పసుపు పొడి కొద్దిగా యాడ్ చేసుకుందాం. కారపొడి ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. గరం మసాలా పొడి 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఆ టొమాటో ప్యూరీలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఈ డిష్లో నుంచి నూనె బయటకు వచ్చేసింది. 1 కప్పు కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. కొబ్బరి పాలు చాలా చిక్కగా ఉండడం వల్ల అడుగు పెట్టే ఛాన్సెస్ చాలా ఉంది. అందువల్ల కొద్దిగా నీళ్లు పోసుకుందాం. మిక్సీలో కొట్టుకున్న ఆ మటన్ కీమాతో కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కారపొడి, ధనియా పొడి, కొద్దిగా మసాలా పొడి, ఇది చాలా ముఖ్యమైన పొడి, శనగలు, ముంత మామిడి పప్పు కలిసి బాగా ఫైన్గా పొడి చేసుకున్నాను. ఈ పొడి దీంట్లో కలపడం వల్ల బాగా బైండింగ్ వస్తుందన్నమాట ఈ కోలా ఉరుండకి. దీంట్లో కొద్దిగా నూనె వేసి చిన్న చిన్న ఉండలుగా పట్టి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. దీన్నే కోలా ఉరుండ అని తమిళనాడులో చెప్తారు. ఉరుండై అంటే మన ఊరి ఉండ అన్నమాట. ఈ గ్రేవీ బాగా కాగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అన్నమాట. ఇప్పుడు మనం పట్టుకున్న ఉండలు దీంట్లో వేసుకుందాం. ఈ ఉండలని మనం నార్మల్ గ్రేవీని కలిపినట్టు కలపకూడదు. కలిపితే ఏమవుతుందంటే ఆ ఉండలు పగిలిపోతాయి. ఇప్పుడు ఆ ఉండలో ఉన్న ఆ స్పైసీనెస్ ఈ గ్రేవీలోకి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ చాలా థిక్గా తయారైంది. ఈ ఉండల్ని నేను ఆయిల్లో ఫ్రై చేసి పెట్టున్నాను. దాన్ని ఇందులో కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసామంటే మన డిష్ మటన్ కోలా ఉరుండై కుళంబు రెడీ. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో పెద్ద జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆ ఆయిల్ని ఇందులో యాడ్ చేసామంటే ఆ స్మెల్, ఈ జీలకర్ర, పెద్ద జీలకర్ర స్మెల్, ఆ కరివేపాల స్మెల్ సూపర్గా ఉంటుంది అనమాట. దాంతో కలిసి ఈ డిష్కి ఇంకొక స్పెషల్ స్మెల్ వస్తుంది. నౌ మధురై మటన్ కోలా ఉరుండై కుళంబు రెడీ టు టేస్ట్. మీరు ఇలాంటి డిష్ రెగ్యులర్గా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దమ్మూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. ఈరోజు మనం చూడబోయేది ఒక ఇంటర్నేషనల్ స్నాక్స్, చికెన్ సాటే. ఇది థాయిలాండ్లో చాలా ఫేమస్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. చికెన్ సాటే చేయడానికి మనం ఒక మిక్స్చర్ రెడీ చేసుకుందాం. దానికి కొబ్బరిపాలు వేసుకుందాం. కొబ్బరిపాలు తర్వాత మనం పీనట్ బటర్ యాడ్ చేసుకోవాలి. మార్కెట్లో మనకి ఈజీగానే దొరుకుతుంది. పీనట్ బటర్ యాడ్ చేసుకుందాం. దాంతోపాటు కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. దీన్ని బాగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. పీనట్ బటర్ బాగా ఈ మిక్స్చర్లో కలిసిపోవాలండి. కలవకపోతే మనం వేపేటప్పుడు అది బాగుండదు. దీన్ని మనం ప్రాన్స్తో చేసుకోవచ్చు, వెజిటబుల్స్తో చేసుకోవచ్చు, మటన్లో చేసుకోవచ్చు. చికెన్ మాత్రమే కాదు, అన్నిటితో ఈ పేస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా నూనె యాడ్ చేసుకుందాం. చూసారంటే చికెన్ని బ్రెస్ట్ పీస్ తీసుకుని బాగా ఫింగర్ షేప్స్లో మనం కట్ చేసుకుందాం. చికెన్ సాటేకి ఇలా ఫింగర్గా ఉంటేనే బాగుంటుంది. దీన్ని మనం బాగా మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర బ్యాంబూ స్టూ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్గా తీసుకుని దాంట్లో స్టూ చేసుకుందాం. దీన్ని ఒక ఎస్ లాగా షేప్లో చేసుకుని మనం స్టూ చేసి పెట్టుకుందాం.
ఇది థాయిలాండ్ డిష్ అని చెప్పినా సరే దీంట్లో అన్ని మన ఇండియన్ ఫ్లేవర్సే ఉన్నాయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, కొబ్బరిపాలు వేసుకున్నాం, పీనట్ బటర్ యాడ్ చేసుకున్నాం. సో డెఫినెట్గా ఇది ఒక ఇండియన్ టచ్ ఉన్న స్నాక్సే. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. అది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టూ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఒక్కొక్కటిగా దాంట్లో వేసి గ్రిల్ చేసుకుందాం. ఇది డీప్ ఫ్రై చేసుకునేంత ఆయిల్ కూడా పట్టదండి దీనికి, షాలో ఫ్రై చేసుకుంటే చాలు. పిల్లలకి ఇది చాలా నచ్చుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారంటే చికెన్ బాగా కుక్ అయిపోయింది, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఎక్కువ కుక్ చేయకూడదండి, ఇదే కరెక్ట్ అయిన టైం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఇది సర్వ్ చేసుకుంటే మన చికెన్ సాటే రెడీ అయిపోయింది. థాయిలాండ్ స్పెషల్ డిష్ చికెన్ సాటే ఇప్పుడు రెడీ అయిపోయింది. కానీ ఇది మొత్తం ఇండియన్ ఫ్లేవర్ టచ్ తోనే ఉంది. ఇలాంటి మరెన్నో టేస్టీ డిషెస్ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్ కి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ని మా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఈరోజు మనం పీతల సూప్ ఎలా చేయాలో చూద్దాం. పీతల సూప్ చేయడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో మనం జీలకర్ర, పెద్ద జీలకర్ర యాడ్ చేసుకుందాం. అవి బాగా వేగాక మనం ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని బాగా కోసి పెట్టుకుని దాన్ని కూడా దాంట్లో యాడ్ చేద్దాం. ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలండి. బాగా వేగితేనే మంచి టేస్ట్ ఉంటుంది సూప్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దీంట్లో యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత కరివేపాకు బాగా కడిగి పెట్టుకుని దాంట్లో యాడ్ చేసుకుని దాన్ని కూడా వేగిద్దాం. అది బాగా వేగాలండి అన్నీని. పచ్చివాసన పోతేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ ఇస్తుంది సూప్కి. ఇప్పుడు దీంట్లో మనం కోసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు వేసుకుంటే 2 టమాటాల వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు బాగా ఉల్లిపాయలతో బ్లెండ్ అవ్వాలండి. సో బాగా మనం వేగనివ్వాలి ఆ నూనెలో. ఇప్పుడు టమాటాలు బాగా వేగింది. దాంట్లో మనం ఒక 10 వరకు చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు కూడా బాగా వేగిపోయింది. దీంట్లో కాస్తంత పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుందాం. జీలకర్ర పొడి వేసుకుని బాగా వేగిన తర్వాత దాంట్లో మనం కాస్తంత ధనియా పొడి యాడ్ చేసుకుందాం. ధనియా పొడి తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే పెప్పర్ అండి. పెప్పర్ చాలా మంచిది, పీతలతో మిక్స్ అయిందంటే ఒంటికి కూడా చాలా మంచిది. దీంట్లో ఒక గ్లాస్ అంత నీళ్లు పోసుకుని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు వేసిన మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకాలి. మనం దీన్ని బాగా వేయించుకుని ఉడకబెట్టుకున్న తర్వాత మనం బాగా కోసి కడిగి పెట్టుకున్న పీతలు ఇప్పుడు పసుపుతో బాగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం ఆ కూరలో యాడ్ చేయబోతున్నాం. పీతలు ఆ కూరతో బాగా మిక్స్ అవ్వాలి. బాగా దాన్ని మనం మిక్స్ చేయాలి. పీతలు దాంతో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఎలాగో సూపే కదా చేయబోతున్నాం, దానికి ధారాళంగా మనం నీళ్లు పోసుకోవచ్చు. మనం బాగా నీళ్లు పోసుకున్న తర్వాత పీతలు ఉడకడానికి మనం దాంట్లో కాస్తంత ఉప్పు వేసుకుని ఉప్పుని బాగా మిక్స్ చేసి మనం బాగా మరగనివ్వాలండి. ఆ పీతలో ఉన్న ఫ్లేవర్ మొత్తం దాంట్లో దిగిపోవాలి. కాస్తంత కారం యాడ్ చేసుకోవడం కోసం మనం పచ్చిమిరపకాయలు ఊరికే అలా చిదివి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత పీతలు ఉడకడానికి మనం దాన్ని మూత పెట్టి బాగా మరగనిద్దాం. కూర బాగా మరగాలండి. పీతల కూర చాలా హెల్తీ అండి. అలాగే సూప్ కూడా చాలా చాలా హెల్తీ. ఎందుకంటే పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా జలుబు ఉన్నప్పుడు పీతల ఇగురు కానీ పీతల సూప్ కానీ పెట్టించారంటే జలుబు ఇట్టే కరిగిపోతుంది. అంత హెల్తీ అండ్ టేస్టీ కూడా.
ఇప్పుడు పీతల సూప్ రెడీ అయిపోయిందండి. దాంట్లో మనం మూత ఓపెన్ చేసి ఇప్పుడు లెమన్ పిండుకుంటున్నాం. లెమన్ పిండి కాస్తంత మరిగిన తర్వాత మనం దింపేయవచ్చు. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోపోతున్నాం. మన హెల్తీ అండ్ టేస్టీ పీతల సూప్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, దమ్మూస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా బెల్ ఐకాన్ని టింగ్ అని ప్రెస్ చేసేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని మా కమెంట్ బాక్స్లో కూడా షేర్ చేయండి. ఈరోజు మనం చూడబోయేది వెజ్ అండ్ నాన్ వెజ్ కొలాబరేషన్ డిష్ అండి. ఇది చాలా టేస్టీగా ఉండిపోయే అరియాలి పన్నీర్ చికెన్. సో దీన్ని మనం చేసుకోవడానికి ముందుగా పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర ఇవి 3 వేసి మనం మిక్సీలో మంచి పేస్ట్గా చేసుకోబోతున్నాం. సో ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టిన చికెన్లో మనం దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోబోతున్నాం. ఈ మ్యారినేషన్లో కావాల్సినంత ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యే లోపల మనం పక్కన దీనికి కావాల్సిన గ్రేవీని రెడీ చేయడానికి ఒక మూకుడు పెట్టుకుని నూనె యాడ్ చేసుకుందాం. దీంట్లో గరం మసాలా ఐటమ్స్ పట్టా, లవంగం, యాలక్కాయలు అన్నీ వేసుకుని ఒక ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసి దీంట్లో వేయించుకుందాం. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. సో అది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. మనం అరియాలి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ ఈ 3టిని పేస్ట్ చేసి దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇప్పుడు దీంట్లో బాగా వేయించుకోబోతున్నాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. మనం సాటే చేసుకుంటూ ఉండాలి ఇలాగా. ఇప్పుడు ఈ టైంలో కాస్తంత పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా బాగా ఉడకడానికి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని దాన్ని ఉడకనిద్దాం. ఈ అరియాలి పన్నీర్ చికెన్ చపాతీ, నాన్, రోటీకి చాలా బాగుంటుంది. కొద్దిగా మనం మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. దాంతోపాటు కొద్దిగా గరం మసాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫినిషింగ్ టచ్లో వేస్తే. బాగా గ్రేవీ థిక్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకుని దీంట్లో యాడ్ చేసుకోబోతున్నాం. మన పన్నీర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని టేస్టీ డిషెస్ని మీరు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్కి. ఈరోజు మనం చూడబోయేది అవల్ ఊతాపం. అవల్ మన ఒంటికి చాలా హెల్తీ అండి. చిన్నపిల్లలకి ఎలారా అవులు ఇచ్చేది అని ఆలోచించే వాళ్ళు ఈ రెసిపీని డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడొచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇది. సో అవులు ఉత్తాపం చేయడానికి మన అవుల్ని బాగా కడిగి దాన్ని 5 minutes దాకా ఊరబెట్టి మనం పక్కన తీసి పెట్టుకోవాలి. శుభ్రంగా పిండేసి మనం పక్కన తీసి పెట్టుకుని దాన్ని మిక్సీలో వేసి ఒక చెక్క మొక్క కన్సిస్టెన్సీకి మనం ఇప్పుడు రుబ్బబోతున్నాం. మనం ఊతాపం వేసుకోవాలంటే నైటే పిండి ఊరాలి. ఆ ఊరిన పిండితోనే మనం ఊతాపం వేయగలం. కానీ దీనికి ఇవేమీ అక్కర్లేదు. జస్ట్ 5 to 10 minutesలో ఈ రెసిపీ మనం చేసేయగలం. సో చెక్క మొక్కగా ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాం. ఒక బౌల్లో 1 కప్పు పెరుగు మనం ఇప్పుడు వేసుకోబోతున్నాం. ఈ పెరుగులో కొంచెం రవ్వ యాడ్ చేసుకోబోతున్నాం. మనం చెయ్యంత రవ్వ తీసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోబోతున్నాం పెరుగుతో పాటు. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న అవల్ పేస్ట్ని ఆ మిక్స్చర్లో మనం యాడ్ చేయబోతున్నాం. ఇది ఎలా ఉండాలంటే మన దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి. మన యూజువల్గా ఊతాపం ఏ కన్సిస్టెన్సీలో పెట్టి మనం వేసుకుంటామో అదే కన్సిస్టెన్సీకి కాస్తంత నీళ్లు పోసి మీరు తీసుకురావచ్చు. ఇప్పుడు చూడడానికి దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉంది కదా.
సో ఇలాగే ఉండాలి. దీంట్లో కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. బాగా సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. దాంతోపాటు క్యాప్సికమ్ను కూడా బాగా సన్నగా కోసి పెట్టి దీంతో యాడ్ చేసుకుని మిక్స్ చేద్దాం. దోస కడాయి పెట్టుకుని దాంట్లో ఈ మిక్స్చర్ని మనం ఊతప్పం కన్సిస్టెన్సీలో వేసి పైన కొంచెం తురిగి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేద్దాం. దాంట్లో కాస్తంత నూనె యాడ్ చేసుకోబోతున్నాం. దోసలాగే తిప్పివేసి చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉండబోతుందండి ఇది. పిల్లలకి క్యారెట్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, అలాగే అవ్వలు కూడా చాలా టేస్టీ. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ని మీరు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్కి. ఈరోజు మనం చూడబోయేది తవా మష్రూమ్ పన్నీర్ టిల్ టిక్కా. టిల్ అంటే నువ్వులండి. సో దీన్ని ఇంట్లోనే ఎలా టేస్టీగా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. దీన్ని చేయడానికి తందూర్ అవసరం లేదండి, మనం తవాలోనే దీన్ని చేయబోతున్నాం. సో ఇది చేయడానికి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లోనే మనం మ్యారినేషన్ చేయబోతున్నాం. దానికి ఒక కప్పు పెరుగు వేసుకుందాం. టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. 2 టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ వేసుకుందాం. కావాల్సినంత జీరా పౌడర్ వేసుకుందాం. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఫ్లేవర్కి తగిన గరం మసాలా వేసుకుందాం. సో దీంట్లో మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆవాల నూనె, కాస్తంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. శనగపిండి యాడ్ చేసుకుందాం, బ్లెండ్ అవ్వాలి కాబట్టి. కాస్తంత పసుపు, కలర్ కోసం కేసరి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్స్ ని క్యూబ్స్ కింద కట్ చేసి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోబోతున్నాం. మష్రూమ్స్ ని ఇప్పుడు దీన్ని మ్యారినేషన్ లో యాడ్ చేయబోతున్నాం. మనం బాగా జెంటిల్ గా మిక్స్ చేయాలి, లేకపోతే మష్రూమ్స్ ఇరిగిపోతాయి. ఇప్పుడు మిక్స్ చేసిన మష్రూమ్స్ ని విడిగా తీసి పెట్టేద్దాం మొత్తంగా. సో ఇదే మ్యారినేషన్ లో ఇప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేసుకోబోతున్నాం. పన్నీర్ని కూడా క్యూబ్స్ కింద మనం కట్ చేసుకున్నాం. పన్నీర్ని కూడా మనం జెంటిల్ గానే మనం ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. ఈ మ్యారినేషన్ జస్ట్ 10 మినిట్స్ ఉంటే చాలు, కానీ 15 మినిట్స్ ఉంటే కూడా ఫ్లేవర్ బాగుంటుంది, కానీ 10 మినిట్సే సరిపోతుంది. మార్కెట్లో మనకి ఇలాంటి స్టాటే స్టిక్స్ దొరుకుతాయి, లేకపోతే బ్యాంబూ స్టిక్స్ దొరుకుతాయి. సో దాన్ని మనం కొనుక్కొచ్చి ఇలా మనం అన్నింటినీ ఇప్పుడు పిన్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఇప్పుడు టొమాటో తీసుకోబోతున్నాం. క్యాప్సికమ్, ఇప్పుడు ఒక ఆనియన్, తర్వాత ఒక మష్రూమ్, మళ్ళీ ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, ఒక పన్నీర్ క్యూబ్, లాస్ట్గా ఒక టొమాటో. ఇలాగే ఇప్పుడు మనం 2-3 స్క్యూస్ని ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వుల్ని పైన ఇప్పుడు బాగా మనం వేయబోతున్నాం. ఒక తవా పెట్టుకుని దాంట్లో కాస్తంత నూనె యాడ్ చేసుకోబోతున్నాం. దాంట్లో బాగా మనం పెట్టి దాన్ని సో ఒక్కొక్క సైడు మన ఈ నువ్వుల్ని యాడ్ చేసుకుంటాం. నూనె బాగా పైన వేయాలి, ఎందుకంటే అన్నీ ఇప్పుడు బాగా ఉడకాలి కాబట్టి. మీరు బాగా కారం తినే మనిషి అయితే మీరు పైన కొంచెం పెప్పర్ పౌడర్ కూడా పైన వేసుకోవచ్చు.
మనం కుక్ అవుతున్న కొద్దీ దాన్ని అన్నిటినీ మనం టర్న్ చేసి పెడుతూ ఉండాలి. మన తవా పన్నీర్ టిల్ టిక్కా రెడీ అయిపోయింది. సో పైన కొద్దిగా చాట్ మసాలా పైన స్ప్రింకిల్ చేసి ఇప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని టేస్టీ డిషెస్ని మీరు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్కి. సో మీ వాల్యుబుల్ కమెంట్స్ని మా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం చూడబోయేది ఒక టేస్టీ స్నాక్ అండి. ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. స్వీట్ కార్న్ వడ. సో కార్న్ తో మనం చాలా వెరైటీస్ చేస్తుంటాం, కానీ ఈ వడలాగా మనం చేస్తుంటాం. సో ఇది ఎలా చేద్దామో చూద్దాం. దానికోసం ఒక బౌల్లో కార్న్ తీసుకుందాం. దాన్ని మిక్సీలో వేసి చెక్క మొక్కగా రుబ్బుకోవాలి. అది రుబ్బుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం. సో చెక్క మొక్కగా రుబ్బుకొని ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంతో పాటు మనం తురిగి పెట్టుకున్న క్యారెట్ని ఇప్పుడు యాడ్ చేసుకోబోతున్నాం. మనం సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకుందాం. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా కారానికి తగ్గట్టు మనం యాడ్ చేసుకుందాం. సో దీంట్లో కాస్తంత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు దాంతో మైదా యాడ్ చేసుకుని దాంతోపాటు ఉప్పు యాడ్ చేసుకుందాం. కొద్దిగా కారపొడి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు గరం మసాలా కూడా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకుందాం. సో దీంతో పాటు మనకి బాగా బ్లెండ్ అవ్వాలి కాబట్టి మనం శనగపిండి కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా మీకు తడిగా అనిపిస్తే మనం దీంతో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మైదా యాడ్ చేసుకుందాం. మనం వడల పిండిలాగా దీన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మూకిట్లో నూనె బాగా వేడై రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఈ పిండిని వడల్లాగా చేసుకుని మనం వేగించి తీసుకుందాం. సో దీన్ని వేయించి తీసుకునే లోపు స్వీట్ కార్న్ చాలా హెల్తీ అండి. పిల్లలకి ఇది చాలా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇష్టపడి కూడా దీన్ని తింటారు. సో మనం బాగా వడల్లాగా దీన్ని చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇప్పుడు మన స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని టేస్టీ డిషెస్ని మీరు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్కి. ఈరోజు మన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం. మన పిల్లలు రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ ఆర్డర్ చేసేది స్టార్టర్స్లో చికెన్ టిక్కానే. సో దీన్ని ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో చికెన్ టిక్కా చేయడానికి మనం ఒక బౌల్లో చికెన్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. సో బోన్లెస్ పీసెస్ అయితే ఇంకా బాగుంటుంది. సో దీంట్లో ఫస్ట్ మ్యారినేషన్ ఇప్పుడు చేయబోతున్నాం. ఇది చికెన్ టిక్కాని మనం తందూరిలోనే చేస్తాం, కానీ తందూరి లేకపోతే ఏం చేస్తాం, మన తవాలోనే దీన్ని చేయొచ్చు. సో దాంట్లో ఒక హాఫ్ లెమన్ అంత జ్యూస్ మనం పిండుకుందాం. నెక్స్ట్ కాస్తంత పసుపు యాడ్ చేసుకుందాం. కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకుని బాగా మ్యారినేట్ చేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా ఊరనివ్వాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్ కోసం మనం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుందాం. సో పెరుగు యాడ్ చేసుకుంటే పీసెస్ చాలా సాఫ్ట్గాను తొందరగాను ఉడికిపోతుంది. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకుందాం. పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకుందాం. చిల్లీ పౌడర్ ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం, కానీ పెరుగు వేసుకున్నందువల్ల మళ్ళీ మనం ఇప్పుడు యాడ్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ గురించి. ఇవన్నీ బాగా బ్లెండ్ అవ్వడానికి కోసం మనం శనగపిండి యాడ్ చేసుకుందాం. గరం మసాలా ఒక పించ్ అంత గరం మసాలా యాడ్ చేసుకుందాం. దీంట్లో నువ్వుల నూనె యాడ్ చేసుకుందాం, లేదా ఇంట్లో యూజ్ చేసే ఏ నూనె అయినా వాడుకోవచ్చు. కలర్ గురించి దీంట్లో కొద్దిగా కేసరి పౌడర్ వేసుకోవచ్చు. సో సెకండ్ మ్యారినేషన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా బాగా ఊరాలి. ఈ మ్యారినేషన్ని పక్కన పెట్టుకున్న తర్వాత తవా పెట్టుకుని దాంట్లో నూనె యాడ్ చేసుకుందాం. చికెన్ దాదాపు ఒక 1 అవర్ దాకా ఊరిపోయింది, ఫస్ట్ మ్యారినేషన్ అండ్ సెకండ్ మ్యారినేషన్ తర్వాత. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని తవాలో మనం వేయబోతున్నాం. ఇప్పుడు తవా చికెన్ టిక్కా రెడీ అవ్వబోతుంది.
హోటల్స్లో దొరికే డిష్ని మన ఇంట్లో కూడా చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. మన పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చికెన్ టిక్కా ఎవరికి నచ్చదు? సో ఇంట్లోనే చేస్తే ఇంకా టేస్టీగా ఇంకా ఎక్కువ తినొచ్చు మనం. ఇప్పుడు మన చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇలాంటి మరిన్ని టేస్టీ డిషెస్ని మీరు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్కి. పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని మా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు మనం చూడబోయేది చాలా టేస్టీ అండ్ అలాగే డిఫరెంట్ అయిన ఒక డిష్ అండి. మనం ఎప్పుడు పొడి ఉప్మా ట్రై చేసి ఉంటాం. మనం ఊరికే పొడి తినుంటాం కానీ ఉప్మా ఫ్లేవర్లో మనం ఇదే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. సో అది చేయడానికి మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో కాస్తంత నీళ్లు పోసి పెట్టుకుందాం. సో పొడిని దాంట్లో వేసి మనం వాష్ చేసుకోబోతున్నాం. అది ఊరపెట్టకుండా జస్ట్ దాన్ని నీళ్ళలో వేసి అలాగే మనం తీసేయాలి. ఇది వాషింగ్ అంటే దాన్ని క్లీన్ చేయడం అలాంటిది కాదు. ఇది కొంచెం నీళ్ళను పీల్చుకుందంటే మసాలాతో బాగా బ్లెండ్ అవుతుంది. సో అందుకనే మనం దాన్ని వాష్ చేసుకుంటున్నాం. సో దాన్ని లైట్గా అలా వేసి మనకు స్క్వీజ్ చేసి దాన్ని తీసి పెట్టేసుకోవాలి పక్కకి. బాగా దాన్ని పీల్చుకుని తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. బాగా మనం పిండుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో పఫ్డ్ రైస్ అని చెప్తారు. ఇప్పుడు ఉప్మా చేయడానికి మనం ఒక మూకుడు పెట్టుకుందాం. దాంట్లో కాస్తంత నూనె యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్గా చేసే డిష్ అండి ఇది. ఇప్పుడు దీంట్లో ఆవాల గింజలు, పోపు గింజలు అన్నీ వేసి మనం వేయించుకుని పల్లీలు వేసి మనం బాగా వేయించుకుందాం. దాంట్లో కరివేపాకు వేసుకుని అది దాంట్లో వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకుందాం. మనం 2 ఎండుమిరపకాయల వరకు యాడ్ చేసుకుందాం. బాగా సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పఫ్డ్ రైస్ని వేసి వీటితో దాన్ని బాగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు అన్ని మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుని కారపొడి యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఉప్పు కావాల్సినంత ఉప్పు వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పఫ్ రైస్ని కొంచెం నీళ్ళలో కడిగి తీసుకున్నాం కాబట్టి మసాలాతో బాగా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు మన ఫ్రైడ్ గ్రామ్స్ని పొడి చేసి పెట్టుకుందాం. ఆ పొడిని దాంట్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు హెల్తీగా ఉండడానికి కోసం మనం తిరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మన పొడి ఉప్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసే డిష్ అండి ఇది. సో ఇలాంటి టేస్టీ డిషెస్ని మీరు చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్కి. పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అండ్ అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని మాతో షేర్ చేయండి. ఈరోజు మనం చూడబోయేది ఇడ్లీ మంచూరియన్. యూజువల్గా ఇడ్లీ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఈ రెసిపీ ట్రై చేశారంటే డెఫినెట్గా నచ్చుతుందండి. సో ఇడ్లీ మంచూరియన్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దానికోసం ఇడ్లీని బాగా 4 to 10 పీసెస్గా బాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఫ్రెష్గా చేయాలనే అవసరం లేదు. మన దగ్గర మిగిలిపోయిన ఇడ్లీలతో కూడా ఇది చేసుకోవచ్చు. ఒక బ్యాటర్ రెడీ చేసుకోవడానికి కోసం ఒక బౌల్ తీసుకుందాం. సో దానికోసం మన బ్యాటర్ రెడీ చేయడానికి మనం మైదా యాడ్ చేసుకుందాం. సో దాంట్లో కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుందాం. ఇలాంటి బ్యాటర్ చేసేటప్పుడు కార్న్ఫ్లవర్ వేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది. కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. సో ఆ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుని మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు దీని ఒక బజ్జీల పిండి కన్సిస్టెన్సీకి మనం చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బజ్జీల పిండి కన్సిస్టెన్సీకి ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ని వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ బ్యాటర్ ఆ ఇడ్లీకి బాగా కోట్ అవ్వాలి. అప్పుడే మనం వేపేటప్పుడు ఆ ఇడ్లీకి క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న ఇడ్లీ ఒక 2 to 10 minutes బాగా ఊరాలి. ఇప్పుడు ఒక కడాయిలో మన నూనె బాగా వేడి చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాటర్లో ఉన్న ఇడ్లీని ఆ నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీద్దాం. బాగా క్రిస్ప్గా దీన్ని ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇడ్లీ లోపల సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బయట బాగా క్రిస్ప్గా ఉండాలి. మనం చేసే ఇడ్లీ మంచూరియన్ చాలా డ్రై అయిన మంచూరియన్. సో మనం ఎంతకంత క్రిస్ప్గా దీన్ని చేస్తామో అంత టేస్టీగా ఉంటుంది. బాగా క్రిస్ప్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీలు తీసేద్దాం. ఇలాగే మన ఇడ్లీని బాగా క్రిస్పీగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఒక మంచూరియన్ చేద్దాం. కడాయిలో నూనె పోసుకుని బాగా సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ ఇడ్లీ మంచూరియన్. మన ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినాయి అంటే ఈ ఇడ్లీ మంచూరియన్ మీరు 10 minutesలో దీన్ని రెడీ చేసేయచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మనం వేయించుకుందాం. దీంట్లో క్యాప్సికమ్ను కూడా బాగా సన్నగా కోసి యాడ్ చేసుకుందాం. హాఫ్ కుక్ చేస్తే చాలు, ఎందుకంటే ఫుల్గా కుక్ అవుతే దాని ఫ్లేవర్ తగ్గిపోతుంది. టొమాటో చిల్లీ సాస్ యాడ్ చేసుకుందాం. బాగా సన్నగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయని యాడ్ చేసుకుందాం. కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీని ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం. బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలా అంతా దీంట్లో మిక్స్ అవ్వాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. దింపడానికి ముందు ఆనియన్ రింగ్స్ పైన గార్నిషింగ్ కోసం వేసుకుని దింపేద్దాం. ఇప్పుడు మన ఇడ్లీ మంచూరియన్ రెడీ అయిపోయింది. బౌల్కి సర్వ్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని టేస్టీ డిషెస్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్కి. అండ్ మరిన్ని వీడియోస్ని మీరు చూడాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ని మా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పుడు మన నత్తళ్ళు ఇగురు ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికి స్టవ్ వెలిగించుకుని దాంట్లో మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకుందాం. చిన్నుల్లిపాయలు చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. చిన్నుల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకుందాం. అవి వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకుని కొంచెం టమాటా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయల్ని టమాటాని బాగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత మనం తురిమిన కొబ్బరి వేసుకుందాం. కొబ్బరిని కూడా వాటితో పాటు బాగా వేయించాలి. ఉల్లిపాయలు టమాటా కొబ్బరి బాగా వేగుతుంది. అవి వేయించుకున్న తర్వాత కాస్తంత పసుపు వేసుకుందాం. దీంట్లో 2 స్పూన్లంత కారపొడి వేసుకుందాం. దాంతోపాటు 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాం.
ఇప్పుడు మసాలా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుందాం. బాగా మిక్స్ అయ్యి మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా ఆరేంత వరకు మనం పక్కన పెట్టి తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒక ఫైన్ పేస్ట్గా దాన్ని చేసుకుందాం. దాంతోపాటు కాస్తంత నీళ్లు పోస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో మన ఆయిల్ యాడ్ చేసుకుందాం. నత్తల ఇగురికి కొంచెం నూనె ఎక్కువగానే ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం మెంతులు యాడ్ చేసుకుందాం. మెంతులు ఎందుకు వేసుకుంటామంటే మనం చేపల పులుసు పెట్టేటప్పుడు కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి దాంట్లో మెంతులు వేసుకుంటే చాలా మంచిది. అందుకని మనం ఎప్పుడు చేపల పులుసు పెట్టినా కాస్తన్ని మెంతులు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసుకుందాం. ఆల్రెడీ మనం పేస్ట్లో కూడా చిన్నుల్లిపాయలు వేసుంటాం. చిన్నుల్లిపాయలు వద్దనుకునే వాళ్ళు పెద్దుల్లిపాయ కూడా బాగా చిన్న ముక్కలుగా కోసి వేయించుకోవచ్చు. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. చేపల పులుసులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు బాగా వేయించుకుందాం. ఇప్పుడు కాస్తంత పసుపు, కొద్దిగా కారపొడి వేసుకుందాం. ఆల్రెడీ మనం పేస్ట్లో కూడా కారపొడి వేసాం కాబట్టి దాని తగ్గట్టు చూసి వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా చూసే వేసుకోవాలి, ఎందుకంటే పేస్ట్లో కూడా మనం వేసాం కాబట్టి. ఇప్పుడు ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. చూడండి ఎంత నూనె ఉందో. ఇంత నూనె ఉంటేనే చేపల పులుసుకి టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇప్పుడు దీంట్లో యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత థిక్గా వచ్చి ఉంటుంది. కొబ్బరి వేసాం కాబట్టి చాలా థిక్గా బాగా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న మసాలాకి కాస్త నీళ్లు పోసి దాన్ని కడిగి ఆ నీళ్ళని మనం దీంట్లో పోసుకుందాం. బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాగా ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకుని దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసుని ఆ మసాలా బాగా ఉడకాలి. అవసరమైనంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఎండనెత్తల్ని తలా తోక తీసేసి వేడినీళ్ళలో వేసి బాగా క్లీన్ చేసుకుంటేనే దానిలో ఉన్న మట్టంతా పోతుంది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు పులుసు బాగా బాయిల్ అయింది. దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండనెత్తల్ని యాడ్ చేయబోతున్నాం. ఆ బాయిల్ అయ్యే దాంట్లో మన ఎండనెత్తలు వేసి దాన్ని కూడా కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఈ చేపల పులుసుని 2 రోజులు కూడా పెట్టుకుని తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మన ఎండినత్తళ్ళ పులుసు ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం పులుసు అంతా వండేసి లాస్ట్ 5 మినిట్స్లోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న నత్తల్ని దాంట్లో వెయ్యాలి. మనం ముందే వేసుకున్నామంటే ఆ నత్తళ్ళు బాగా గుజ్జు అయిపోతాయి. అందుకని లాస్ట్ 5 మినిట్స్లోనే యాడ్ చేయాలి. టేస్టీ నత్తల పులుసు రెడీ అయిపోయింది. అదేనండి మన తమిళనాడు స్పెషల్ టేస్టీ నెత్తిలి కరువాటు కొలంబు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని మనం ఒక ప్లేట్కి సర్వ్ చేసుకుందాం. ఇలాంటి మరెన్నో టేస్టీ డిషెస్ ని చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్ కి. మర్చిపోకుండా పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ ని మాకు తెలియపరచండి. డోక్లా చేయడానికి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కాస్తంత శనగపిండి వేసుకుందాం. శనగపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసుకుందాం. పెరుగు శనగపిండి బాగా మిక్స్ అయ్యి మన బజ్జీల పిండి రేంజ్లో ఉండాలి. అందుకని దాంట్లో కాస్త కొద్దిగా వేడిగా ఉన్న నీళ్లు వేసుకుందాం.
రెండింటిని బాగా బజ్జీల పిండి రేంజ్లో మనం మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? బాగా మిక్స్ చేసుకుని ఈ పిండిని ఒక 3 అవర్స్కి మనం ఊరబెట్టుకోవాలి. ఒక 3 అవర్స్గా ఇది బాగా ఊరిపోయింది. దీంట్లో కాస్తంత పసుపు వేసుకుందాం. ఎల్లుల్లిపాయని పచ్చిమిరపకాయని బాగా పేస్ట్ చేసుకుందాం. అది కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు పసుపు ఆ పచ్చిమిరపకాయ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అండ్ సోడా ఉప్పు ఎక్కువ వేయకూడదండి, కాస్తంత సోడా ఉప్పే వేయాలి. బాగా మిక్స్ చేసుకుందాం. డోక్లా అనేది ఒక స్నాక్స్ అండి. మన ఇడ్లీలు ఎలాగ స్టీమ్ చేసుకుంటామో అలాగే ఇది కూడా స్టీమ్ చేయబోతున్నాం. మనం ఒక ట్రే తీసుకుని దాంట్లో నూనె బాగా రుద్దుకుని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని దీంట్లో వేయబోతున్నాం. ఇలాంటి మోల్డ్ మీ దగ్గర లేదంటే మన దగ్గర ఉన్న ఇడ్లీ పాత్రలోనే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక స్టీమర్ ఉంది, దాంట్లోనే ఇది పెట్టి నేను స్టీమ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ డోక్లా స్టీమ్ అయ్యే లోపల మనం పక్కన దీనికి ఒక తాలింపు రెడీ చేసుకోబోతున్నాం. దానికి స్టవ్ వెలిగించి కాస్తంత నూనె పోసుకోవాలి. కడాయి పెట్టుకుని నూనె వేసుకున్నాం. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం తాలింపుకి. ఇప్పుడు ఆవాలు బాగా పేలిన తర్వాత గార్లిక్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అది యాడ్ చేసుకుని నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. మన తాలింపు రెడీగా ఉంది. ఇప్పుడు స్టీమర్ లో ఉన్న డోక్లా ఎలా ఉందో చూద్దాం. బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న తాలింపుని అలాగే పైన వేసుకుందాం. ఈ తాలింపు అలాగే లోపల ఊరుతుంది. గార్నిష్ కి తురివి పెట్టుకున్న కొబ్బరిని పైన వేసుకోవాలి. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. కాస్తంత కొత్తిమీర వేసుకుందాం పైన. పైన కొంచెం లెమన్ జ్యూస్ కూడా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ జ్యూస్ కంపల్సరీ ఏం కాదు, అది ఆప్షనలే. డోక్లా ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు నైఫ్ పెట్టి గుచ్చి చూడండి. మీకు అంటకుండా వచ్చిందంటేనే మీకు పర్ఫెక్ట్ గా వచ్చిందని అర్థం. 10 మినిట్స్ మీరు తీసి పక్కన పెట్టి స్లైస్ చేస్తే మీకు టేస్టీ డోక్లా రెడీ అయిపోయింది. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాల్సింది దమ్మూస్ కిచెన్ కి. మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ ని మా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఈ రోజు మనం ఒక స్పెషల్ స్టార్టర్ చూడబోతున్నాం. పన్నీర్ కోలి వడ. వడ అనగానే మన వడ అనుకోకండి, ఇది ఒక మహారాష్ట్రన్ స్నాక్స్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుందాం. దీంట్లో డీప్ ఫ్రై చేసే అంత నూనె పోసుకుందాం. అది నూనె కాగే లోపల మనం మ్యారినేట్ చేసుకునేవన్నీ ఏమేమిటో చూసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సినంత పెరుగు తీసుకుందాం. ఒక కప్పు పెరుగు కావాలి. దాంట్లో ఎక్కువ నీళ్లు ఉండకూడదండి, పెరుగు బాగా గట్టి పెరుగుగా ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ చేయడానికి ఈ పెరుగులో కాస్తంత శనగపిండి వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం ఈ బ్యాటర్లో. ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అంత వేసుకుందాం. తర్వాత దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత యాడ్ చేసుకుందాం. ఇది బజ్జీల పిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలి, దానికోసం కాస్తంత నీళ్ళు యాడ్ చేసుకుందాం. దీంట్లో జీలకర్ర పొడి, ఉప్పు, కొద్దిగా లెమన్ జ్యూస్, ఆ ఫ్లేవర్ మటుకే ఎక్కువ కనబడాలి. దీంట్లో కొంచెం కారంగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా కారపొడి వేసుకోవచ్చు. మన బ్యాటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. పన్నీర్ని ఒక ఫింగర్ షేప్లో కట్ చేసుకోవాలి. దాన్ని దీంట్లో మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మెల్లగా ఈ పన్నీర్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మనం డీప్ ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లో పెడితే మన స్నాక్స్ రెడీ అయిపోయింది.
ఈ డిష్ మన చిన్నపిల్లలకి చాలా నచ్చుతుందండి. దాంతోపాటు పన్నీర్ చాలా హెల్తీ కూడా కదా. పన్నీర్ నార్మల్ గా పిల్లలు తినరండి, కానీ ఇలాంటి క్రిస్పీ స్నాక్స్ గా మనం చేసి పెడితే డెఫినెట్ గా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇలాంటి మరెన్నో డిషెస్ మీరు చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి దమ్మూస్ కిచెన్ కి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ని మా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. బనానా హల్వా బర్ఫీ చేయడానికి మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ తీసుకుందాం. నేంద్రం పళ్ళం తీసుకుని దాన్ని మనం బాగా మ్యాష్ చేసి పెట్టుకుందాం ఇలాగా. ఇప్పుడు దాన్ని ఆ ప్యాన్ లో యాడ్ చేసుకుందాం. బాగా దాన్ని మన స్పూన్ పెట్టి మ్యాష్ చేద్దాం. మెత్తగా అది ఉండాలి. నేంద్రం పళ్ళం మన ఒంటికి చాలా హెల్తీ అండి. అదే పాటు మన చిన్నపిల్లలకి కూడా 6 నెలల లోపల పిల్లలకి కూడా అట్టుపండుకి మనం నేంద్రం పళ్ళం ఇస్తే అంత హెల్తీ అది. దీంట్లో మనం ఏం చేయబోతున్నాం అంటే మనం కోవా యాడ్ చేయబోతున్నాం. ఇది పాల నుంచి తీసిన కోవా ఇది. ఇప్పుడు దీన్ని మనం అట్టుపండు పేస్ట్ లో మనం యాడ్ చేయబోతున్నాం. కోవా యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దీంట్లో ఉన్న ఫ్యాట్ మన హల్వాలో బాగా ఫ్లేవర్ గా తెలుస్తుంది. మనం బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి దాన్ని, ఎందుకంటే కింద అడుగు పట్టకూడదు కాబట్టి. మన స్టవ్ కూడా బాగా మీడియంగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు నేంద్రం పళ్ళం యూస్ చేస్తున్నాను, కానీ రస్తాలి లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఏ అట్టుపండు అయినా మీరు దీనికి యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇది చాలా నచ్చుతుంది అండ్ ఇది చాలా హెల్తీ కూడా. దీంట్లో మనం 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. మన నార్మల్ గానే హల్వా అంటేనే బాగా నెయ్యి వేసుకుంటాం, సో దీంట్లో కూడా బాగా వేసుకుందాం. ఆ నెయ్యే మనకి ఫ్లేవర్ ఇస్తుంది. మూకిడి కొంచెం అడుగు అంటుతున్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఏం టెన్షన్ పడద్దు. అరటి పండులో ఉన్న షుగర్ కంటెంట్ బాగా కరిగి క్యారమలైజ్ అవుతుంది. అదొక టేస్ట్ ఇస్తుంది, దాంతో పాటు కలర్ ఇస్తుంది. ఈ అరటి పండుని స్పూన్ తో బాగా మ్యాష్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేయబోతున్నాం. ఆల్రెడీ అరటిపండులో తీపి ఉంటుంది, దాంతో పాటు మనం చూసే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వేసుకోబోతున్నాం అంటే క్యాష్నట్ పౌడర్. జీడిపప్పుల్ని మిక్సీలో వేసి బాగా పొడి చేసుకుని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయబోతున్నాం. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుంటేనే బాగా ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కాస్తంత పాలు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం కాచి పెట్టుకున్న పాలే. ఈ పాలు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హల్వా ఒక కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీకి వస్తుంది, దాంతో పాటు ఈ పాలు కూడా ఒక తని ఫ్లేవర్ ఇస్తుంది. మొత్తానికి హల్వా కన్సిస్టెన్సీకి వచ్చేసింది. మన బనానా హల్వా బర్ఫీ ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని లైట్ గా మనం కూల్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో బాగా నెయ్యి రుద్దుకుని ఈ హల్వాని ఆ ప్లేట్లోకి తీసి మనం బాగా బిల్లలుగా బర్ఫీ లాగా చేసుకుందాం. ఇలాగే కొంచెం ప్లేట్లో నెయ్యి రుద్దుకుని మనకి ఎంత కావాలో అంత హల్వా తీసి ప్లేట్లో పెట్టి బాగా కూల్ చేసుకోవాలి. మనకి ఇంకా సెట్ అవ్వాలంటే మీరు కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా బాగా సెట్ అయిపోతుంది. దీనిపైన గార్నిష్ చేయడానికి నానబెట్టిన బాదాంని తోలు తీసి దాన్ని స్లైస్ గా కట్ చేసుకుని దానిపైన ఇప్పుడు గార్నిష్ చేయబోతున్నాం. పైన అలాగా అందంగా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా పైన గార్నిష్ చేసుకోవచ్చు. మన బాదాం హల్వా బర్ఫీ రెడీ అయిపోయింది. నేను ముందే చెప్పినట్టు మీరు ఇలాగే సర్వ్ చేస్తే అది హల్వా లాగా ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి బిల్లలుగా చేస్తే అది బర్ఫీ లాగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ మీరు చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాల్సింది దమ్మూస్ కిచెన్ కి. మర్చిపోకుండా పక్కన బెల్ బటన్ ని క్లిక్ చేసేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా మా కమెంట్ బాక్స్ లో మీరు షేర్ చేయండి. ఈరోజు తమిళనాడులో చాలా ఫేమస్ అయిన వెల్లుల్లి మిరియాల పులుసు ఎలా చేద్దామో చూద్దాం. ఇది మెడిసినల్ గా చాలా మంచిదండి ఒంటికి. దానికి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కాస్తంత నూనె పోసుకుందాం. ఎల్లుల్లి మిరియాలు ఇవి రెండు మన ఒంటికి చాలా మంచివండి.
1 కప్పు వెల్లుల్లిపాయలు మనం ఒలిచి పెట్టుకున్నాం. దాన్ని ఈ నూనెలో వేసి బాగా వేయించుకోబోతున్నాం. వెల్లుల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. దాంట్లో కాస్తంత కరివేపాకు వేసుకుని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిలో మిరియాలు యాడ్ చేసుకుందాం. మిరియాలు ఒంటికి చాలా మంచివండి. మనకు జలుబు ఉన్నప్పుడైనా లేకపోతే జ్వరంగా ఉన్నప్పుడైనా మిరియాలు తింటే చాలా మంచిది. అది ఇలాంటి పులుసులో వేసుకుని మనం తిన్నామంటే అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దాంట్లో ధనియాలు యాడ్ చేసుకుని బాగా వేయించుకుందాం. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుని దాన్ని వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టి బాగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి మంచి పేస్ట్ చేసుకోబోతున్నాం. మనం ఆల్రెడీ ఎల్లుల్లిపాయలు వేపి పెట్టుకున్నాం కదా, దాంట్లో సగం ఎల్లుల్లిపాయలు మాత్రం పేస్ట్ చేసుకుందాం. దాంట్లో లైట్గా నీళ్ళు యాడ్ చేసుకుందాం. మంచి ఫైన్ పేస్ట్గా మనం చేయబోతున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కాస్తంత నూనె యాడ్ చేసుకోబోతున్నాం. నూనె బాగా వేడైన తర్వాత మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని ఆ నూనెలో యాడ్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు మన పేస్ట్ని నూనెలో బాగా యాడ్ చేసుకుని అది మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్ళు యాడ్ చేసుకుని ఆ పేస్ట్ బాగా ఉడకాలి. మనం బ్యాలెన్స్ పెట్టుకున్న ఎల్లుల్లిపాయలను కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలకి పులుసు బాగా ఉడకాలి. పులుసు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోబోతున్నాం. కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. చింతపండు పులుసు ఇప్పుడే యాడ్ చేసాం. సో అది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలకి పులుసు బాగా ఉడకాలి. ఈ పులుసు ఒంటికి చాలా మంచిది అండ్ చాలా ఈజీ కూడా దీన్ని చేయడం. మనం వీటిలో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇవి 3 మన ఒంటికి చాలా మంచిదండి. ఇప్పుడు మన డిష్ రెడీ అయిపోయింది. తమిళనాడు స్పెషల్ వెల్లుల్లి మిరియాల పులుసు చాలా టేస్టీ అండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ అదేలాగా ఇది ఒంటికి చాలా మంచిది. ఇలాంటి తమిళనాడు స్పెషల్ డిషెస్ మరెన్నో చూడాలనుకుంటే దమ్మూస్ కిచెన్ కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ ని మా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.